ఈ పాడ్కాస్ట్ నచ్చితే లైక్ ఒకరోజు తాబేలు ఒక చెరువు దగ్గర గట్టు మీదకి వచ్చి చెట్టు కింద దిగాలుగా కూర్చుంది. అప్పుడే అక్కడికి వచ్చిన కుందేలు అది గమనించింది. ఏంటి తాబేలు మామ దిగాలుగా ఉన్నావు అని అడిగింది. దానికి తాబేలు ఏం లేదు అల్లుడు అని బదిలిచ్చింది. నా దగ్గర కూడా దాస్తున్నావా మామ, చెప్పు ఏం జరిగింది అని అడిగింది. నా దగ్గర ఎందుకు దాస్తున్నావు చెప్పు మామ, నీ బాధ నాకు చెప్పకూడదా, నేను వినకూడదా అంది. అదేం లేదు అల్లుడు, అడవిలో జంతువులన్నీ పరిగెడతాయి, పక్షులు ఆకాశంలో రివ్వున ఎగురుతాయి, పాములు చేపలు కప్పలు కూడా వేగంగా పోతాయి. అంతెందుకు, నాకంటే చిన్నవాడివైన నువ్వు కూడా వేగంగా పరిగెడతావు, శత్రువుల నుంచి క్షణంలో తప్పించుకుంటావు. అదే నేనైతే అని ఎంతో బాధపడుతుంది. దేవుడు ఒక్కో జీవిని ఒక్కో రకంగా సృష్టించాడు. మన బలహీనతలను చూసి మనం బాధపడకూడదు. నువ్వు నీటిలో జీవించగలవు, నేను నేలపైన జీవించగలను. నేను నీటిలో జీవించగలనా చెప్పు అంది కుందేలు. ఇద్దరం స్నేహంగా ఉన్న మన ఆహారం వేరు, మనము జీవించే జీవన విధానం కూడా వేరు అంటూ తాబేలును ఓదార్చే ప్రయత్నం చేసింది కుందేలు. ఎన్ని చెప్పినా నా ఆకారాన్ని నడకను చూస్తే నాకే అసహ్యం వేస్తుంది. నువ్వు ముద్దుగా తెల్లగా అందంగా ఉంటావు. దేవుడు నాపై కోపంతో నీకు ఇచ్చిన ఆ 3 లక్షణాల్లో ఒక్కటి నాకు ఇవ్వలేదు. నేను తెల్లగా ఉండను, ముద్దుగా ఉండను, అందంగా ఉండను. చివరకు నాకన్నా చిన్నమైన చీమలు కూడా నన్ను దాటి ముందుకు వెళ్ళిపోతుంటాయి. వాటిని చూస్తుంటేనే సిగ్గుగా ఉంది. లేడి పిల్లల్లా చెంగున గెంతాలని, పక్షుల్లా గాల్లో స్వేచ్ఛగా ఎగరాలని, సరదాగా చెట్టెక్కాలని, ఇలా ఎన్నెన్నో కోరికలున్నాయి నాకు. కానీ అవన్నీ నెరవేరవు కదా. నేను నడుస్తున్నానని ఎవరూ అనుకోరు, పాకుతున్నాననే పొరబడుతుంటారు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది తాబేలు. మామా, నీ గురించి నువ్వు చాలా తక్కువగా ఊహించుకుంటున్నావు, అది మంచిది కాదు అని నచ్చజెప్పబోయింది కుందేలు. నువ్వు ఎన్ని మాటలు చెప్పినా అల్లుడు, నాలాగా నెమ్మదిగా నడిచే జంతువులు, చిన్న జీవులు ఈ అడవిలోనే లేవు అంది తాబేలు. నువ్వు నా ఆకారాన్ని ఎంత సమర్థించినా వెనుక నుంచి నవ్వుకునే జంతువుల మాటలు చెవిలో మారుమోగుతూనే ఉన్నాయి అని కుందేలుతో అంది తాబేలు. తాబేలు ఎంతో బాధపడుతూ ఉంది. కుందేలు ఏదో మాట్లాడబోగా, అల్లుడు నువ్వు నాకన్నా చిన్నవాడివి, నాలాగా పుట్టుంటే ఆ బాధ ఎంతో నీకు తెలుస్తుంది. పైగా నేను కనబడకుండా నా మీద పెద్ద బరువు లాంటి డొప్ప ఒకటి, దాన్ని మోయలేక చస్తున్నాను. దానివల్ల నా శరీరం ఎవరికీ కనిపించదు అంది తాబేలు. అది కాదు మామ, ప్రతి ప్రాణి పుట్టుకకు ఒక పరమార్థం ఉంటుంది, అది ఏదో ఒక సమయంలో బయటపడుతుంది అని సర్ది చెప్పింది కుందేలు. పనికిరాని మాటలు కట్టిపెట్టు, కోపం వచ్చింది తాబేలుకి. నీకు మంచి మాటలు చెప్పడం వృధా అని కుందేలు అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇంతలో దూరం నుంచి సింహ గర్జన వినిపించింది. దాంతో అడవిలోని జంతువులు తలో దిక్కుకు పరుగులు తీశాయి. కుందేలు పొదల్లోకి వెళ్ళి దాక్కుంది. తన పక్క నుంచే జింకలు, దున్నలు, జిరాఫీలు, అడవి పందులు పరుగులు తీయడం తాబేలు కల్లారా చూసింది. సింహం గాండ్రింపునకు పురివిప్పి నాట్యం చేసిన నెమళ్ళు సైతం పారిపోయాయి. తాబేలు ఉన్న ప్రదేశానికి సింహం వచ్చేసరికి ఒక్క జంతువు కూడా అక్కడ లేదు, కేవలం తాబేలు మాత్రమే ఉన్నాయి. ఆహారం దొరక్కపోవడంతో సింహం కోపం బాగా ఎక్కువైపోయింది. ఆవేశంతో పంజా ఎత్తి నేల మీద కొట్టబోయిన దానికి కింద తాబేలు కనబడింది. పెద్ద ప్రాణులు తప్పించుకున్న తాబేలు దొరకడంతో కాస్త శాంతించింది. ఆకలి మీదున్న మృగరాజు దాన్ని తినాలనుకుంది. అది మాత్రం ముందు జాగ్రత్తగా తన తల కాళ్ళను డొప్పలోకి ముడుచుకొని కదలకుండా రాయిలా ఉండిపోయింది తాబేలు. సింహం విశ్వ ప్రయత్నం చేసినా దానిపైన ఉన్నటువంటి షెల్ డొప్ప కారణంగా దాన్ని తినలేకపోయింది. తన పదునైన దంతాలతో డొప్పను పగలగొట్టాలని చూసినా సాధ్యపడలేదు. విసుగుబుట్టి బాగా ప్రయత్నం చేసింది సింహం. దానికి ఎంత ప్రయత్నం చేసినా కూడా ఆ డొప్పలో ఉన్నటువంటి తాబేలు దొరకలేదు. చివరకు తాబేలును వదిలేసి వెళ్ళిపోయింది. సింహం బారి నుంచి తప్పించుకోవడంతో తాబేలు ఊపిరి పీల్చుకుంది. ఇంతలోనే పొదల్లోంచి కుందేలు బయటికి వచ్చింది. తాబేలును సమీపించి, ఇప్పటిదాకా నువ్వు నీ నడకను, డొప్పను అసహ్యించుకున్నావు. చివరకు ఆ డొప్పే నిన్ను రక్షించింది. జంతువులన్నీ సింహం బారి నుంచి ఎలా తప్పించుకోవాలా అని పరుగులు తీశాయి. నేను కూడా అంతే. కానీ నువ్వు మాత్రం ధైర్యంగా ఇక్కడే నిలబడి ప్రాణాలు కాపాడుకున్నావు అంది కుందేలు. అవునవును, నువ్వు చెప్పింది నిజమే. అనవసరంగా నన్ను నేను నిందించుకున్నాను. ఇప్పుడు నా తప్పు తెలుసుకున్నాను. మరెవరితోనూ నేను పోల్చుకోను అంటూ కుందేలుకు వేడుకోలు చెప్పి చెరువు వైపు నడిచింది తాబేలు. ఇంతటి చక్కటి కథను రాసిన వారు తమ్మవరపు వెంకట సాయి సుచిత్ర గారు. శుభరాత్రి.
మీరు వింటున్నారు కిడ్స్ స్టోరీస్ ఇన్ తెలుగు. నాన్న కథ చెప్పవా? కథ చెప్పిన కదా.